సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. తెలివితేటల మేధావులతో సరిపోయేటువంటి కొంతమంది మానవులు ఉన్నారు. వారు లియోనార్డో డా విన్సీ. ఎప్పటికప్పుడు కళాకారులు ఆవిష్కరణలో ఉండేవారు. ఇతను ఈ మోనాలిసా పెయింటింగ్ ద్వారా చాలా ప్రసిద్ధికెక్కాడు. లియోనార్డో సైన్స్ రంగంలో కూడా ఎక్కువగా రాణించాడు. ఆప్టిక్స్ లోను, ఇంజనీరింగ్ లోను, ఎనాటమీ, బాటనీ, ఆర్కిటెక్చర్, జియాలజీ, జువాలజీ, మెకానిక్స్, ఇలా ఎన్నో అంశాలలో ఈ అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా ప్రాధాన్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఉదాహరణకు అతడు అనేకమైన డిజైన్స్ గీశాడు. అవి హెలికాప్టర్తో సమానంగా ఉన్నాయి. పారాసూట్, ఈత నేర్చుకునే దుస్తులు, ఆయుధాల ట్యాంకర్స్లు, నేడు మనం ఉపయోగించేలాగా అనేకమైన ఆవిష్కరణలు కనుగొన్నాడు. మరియు అతడు కూర్చుని దవడను కదిలించేటువంటి సామర్థ్యమైన రోబోట్ను కనుగొన్నాడు. ఈ రోబోటిక్ భావనలు కొన్ని ప్రస్తుతం ఈ రోజు అంతరిక్ష పరిశోధన కోసం ఈ రోబోటిక్ వినియోగించబడుతుంది. కొద్ది కాలం వెనక తిరిగి చూస్తే లియోనార్డ్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడగలిగినట్టు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా భవిష్యత్తును గురించి ఊహించగలిగితే మనకి ఆశ్చర్యమేస్తుంది. పురాతన బైబిలోన్లో ప్రవక్త అయిన దానియేలు నెబుకద్నెజర్ రాజుతో పరలోకపు దేవుని గురించి, లోతైన మర్మాలు తెలియజేసే దేవుని గురించి తెలియజేశాడు. కనుక నా ప్రియ స్నేహితులారా, నాతో కూడా ఏకం కండి. దేవుడు ఏం చెబుతున్నాడో విందాం. ఈ మర్మమైన మృగాన్ని గురించి దానియేలు రచించిన ప్రవచనాల నిమిత్తము, అలాగే ప్రకటన గ్రంథంలో చూద్దాం. కొన్ని దినాల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితము యవనస్తులుగా ఉన్నప్పుడు వర్జీనియా చాలా షాక్ తిన్నది. ఆమె తన పెరడులో చూసినప్పుడు 2 తలలు కలిగిన తాబేలును కనుగొన్నది. అక్కడ ఆశ్చర్య కార్యక్రమం చూసింది మరియు కొద్దిగా షాక్ తినది. ఏ విధంగా స్పందించాలో తెలియలేదు. వాటికి ఆహారం పెట్టడం కోసమై ఈ లెటర్స్ అనేటువంటి పదార్థాన్ని ఉపయోగించింది. నమ్మండి నమ్మకపోండి, 2 తలలు ఉన్నటువంటి యొక్క జంతువుని జంతు రాజ్యంలో ఎక్కడా కూడా విని ఉండలేదు. సహజంగా ఈ జంతువులు చాలా రోజులు బ్రతకలేవు. ఎందుకంటే అవి ఇలాగున 2 తలలు, 2 మనసులు శరీరాన్ని వ్యత్యాసంగా నడిపిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఏకం కాలేవు. కనుకనే ఇలాంటివి కొద్ది కాలం మాత్రమే జీవిస్తాయి. అయితే మీరు ఎప్పుడైనా 4 తలలు ఉండే విషయాన్ని చూసారా? లేదా మీరు 7 తలలున్న జంతువును చూసారా? అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది 4 తలలు అలాగే 7 తలలని. ప్రత్యేకంగా ఒక జంతువు మాత్రము ఇది తిరిగి మరలా కనిపిస్తున్నది. ప్రకటన గ్రంథ పుస్తకంలో 7 తలలు 10 కొమ్ములు, 10 కొమ్ములు కలిగినటువంటి మరో మృగాన్ని చూద్దాం. అది దానియేలు పుస్తకంలో ఉన్నది. ఈ సాక్ష్యాలన్నీ మనము చూస్తూ ఉన్నప్పుడు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాం. అదే శక్తి కలిగినది. దానికి ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించాలి. ఇది చివరి దినాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు మీకు అందించేటువంటి వర్తమానం ఏమనగా, మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీ. దీని గురించి మనం ప్రవచనంలో వింటాము. దీని దృశ్యాన్ని ప్రకటన గ్రంథం 17లో చూస్తాము. ఈ ప్రదర్శనలో మనము ఆ మృగాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఈ యొక్క మృగము ఎలాంటిది, ఇది మరలా ఎక్కడ కనిపిస్తూ ఉందనగా ప్రకటన గ్రంథంలోను, దానియేలు గ్రంథంలోను. మీ దగ్గర బైబిల్లో ఉంటే ప్రకటన గ్రంథము 17 వచనాన్ని చూద్దాం. ఇక్కడ రాయబడింది, అప్పుడు అతడు ఆత్మవశుడై ఉండగా నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుడిన ఒక స్త్రీని చూచితిని. ఇప్పుడు మనము తర్వాత దీని గురించి వివరించుకుందాం. అలాగే ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆ స్త్రీని గురించి మనము చూద్దాం. సంఘమది, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, అలాగే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా తన్ను తాను సమర్పించుకున్నాడు. సియోను కుమార్తె అని చెప్పినప్పుడు అది కూడా స్త్రీని సూచిస్తూ ఉన్నది. దేవుడు పాత నిబంధనలో వీరిని పోలుస్తూ ఉన్నాడు, నిజమైన తన పెళ్లి కుమార్తెను గురించి. కనుక దేవుడు తన ప్రజలను స్త్రీకి పోలుస్తూ ఉన్నాడు. 2 విధములైనటువంటి స్త్రీలు ఉన్నారు, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను, నమ్మకమైనది, అపనమ్మకమైనది. కనుక ఈ స్త్రీ సాక్షార్థంగా చూస్తే నమ్మకమైనది కాదు. ఎందుకనగా తన తల మీద ఒక ముద్ర కలదు. అది వ్యభిచారులకు తల్లి, సరేనా? అది నమ్మకమైన భార్య కాదు. చూడండి, 2 స్త్రీల గురించి ప్రకటన గ్రంథం చూస్తున్నాం. 12వ అధ్యాయంలో మంచి స్త్రీని మనం చూస్తున్నాం. కనుక ఏంటి వాటికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? ప్రకటన 12వ అధ్యాయంలో అది మరో మృగము, అక్కడ ఆమె కనిపిస్తుంది. ప్రకటన గ్రంథము 12:3 చూద్దాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఇలా చెబుతూ పోతుంటే ఈ మృగము ఆ స్త్రీని పట్టుకోవాలంటుంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం చూస్తున్నాం. మనం చదివిన రీతిగా 7 తలలు 10 కొమ్ములు ఈ స్త్రీని మృగము నడిపిస్తోంది. ఏకత్వంతో
అలాగే ప్రకటన గ్రంథం 12లో ఈ మృగము ఆ స్త్రీని చంపేయాలనుకుంది, ఎందుకనగా తెల్లని వస్త్రాలు ధరించింది. ఇది దేవుని సంఘం. మరో విషయం ఉంది, మరలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. మీకు ప్రకటన 13 తెలుసు కదా, 666 గురించి. ఈ మృగం యొక్క సంఖ్య ప్రకటన 13లో అక్కడ మనం చదువుతాము. మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉంచెను. కొంతమంది దేవుణ్ణి దూషించి దేవుని స్థానంలో తానుండి దేవుని దూషణ చేస్తూ, కనుక ఆ స్త్రీని గురించి చూశాం, దేవదూషణను చూశాం. దానియేలు 7వ అధ్యాయంలో ఈ స్త్రీని గురించి దేవదూషణ చూశాం. మరలా ఈ జంతువుని గురించి చూడబోతున్నాం. నేను మీతో ప్రతి ఒక్కరు చెప్పాలనుకున్నదేమనగా, నేరుగా హుందాగా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ సత్యాన్ని మీరు నమ్ముతారు కదా, రైట్? పౌలు ప్రశ్నిస్తున్నాడు, సత్యాన్ని చెప్పినందుకు నేను మీకు శత్రువునైతినా? మృదువైన మాటలు మీతో చెప్పడానికి నేను తిరిగి రావాలని మీరు కోరుతూ ఉన్నారా? పాత నిబంధనలో దేవుని వాక్యము చాలా నమ్మకంగా ఉన్నది. ఆయన తన ప్రజలను దీవించడం మాత్రమే కాకుండా చాలాసార్లు దేవుని యొక్క ప్రజలు దేవుడు చేసిన అద్భుత మహత్కార్యక్రమాలు చూసి సంతోషించారు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, నాకు విరోధంగా ఇతర దేవతలు పూజిస్తున్న ప్రవచనానుసారంగా తెలియజేశారు. అపనమ్మకం కలిగినటువంటి వారిని దేవుడు ఇక్కడ తెలియజేయడమేమనగా, మీరు ఇతర దేవతలను వెంబడించారు. ఆయన తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన క్రొత్త నిబంధన సమయంలో ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళిపోతూ ఉన్నాను, క్రూరమైనటువంటి తోడేళ్లు మీలోనికి ప్రవేశింపబోతున్నాయి. మీలోనే కొంతమంది ప్రజలు లేచి మీకు విరోధముగా మాట్లాడెదరు. తమ కొరకు సేవకులను పోగు చేసుకుని, పౌలు గారు కూడా ముందుగానే ప్రవచించారు సంఘానికి ఏదో జరగబోతుందని. ఆ తరువాత సంఘంలో ఓ గొప్ప అవిశ్వాస్యత సంఘంలో ఏర్పడబోతుందని. మంచిదండి. నేను మీతో చెప్పినదేమనగా, ప్రకటన 13లో ఒక మృగము కాదు, ప్రకటన గ్రంథము 13లో 2 మృగాలు. మీకు తెలుసా మృగం యొక్క సంఖ్యను గురించి చూస్తున్నాం. 13వ అధ్యాయంలో 2 మృగాలు. 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు, అక్కడ మొదటి మృగాన్ని చూస్తున్నాం. ఆ తరువాత 11వ వచనంలో 2వ మృగాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మీతో చెప్తున్నాను, నేను ప్రజల గురించి మాట్లాడలేదు, నేనిప్పుడు సిస్టాన్ గురించి మాట్లాడుతున్నాను. కొన్ని స్థలాలలో సంఘము అవిధేయతకు గురైంది. అది ముందుగానే ప్రవచించబడింది. ఇంకా చెప్పమంటారా? నేను నమ్మకంగా ఉంటాను, కనికరముగా ఉంటాను. అయితే మాకు ఖండించే పదాలు అవసరం లేదు. మనం కొద్ది వెనక్కి వెళ్ళి చూస్తే ఈ యొక్క మృగాన్ని గురించి చూస్తున్నాం. 7 తలలు 10 కొమ్ములు కలిగినది. ఎలా కలిగి ఉంటారు? ఎవరు ఈ యొక్క మృగము? ఎవరో కాదు, అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అనే మాట ఏమనగా క్రీస్తుకు విరోధి. ఎన్నిసార్లు అంత్యక్రీస్తు అని ప్రకటన గ్రంథంలో వస్తుంది? అక్కడ కాదు. నేను మీతో చెప్పినదేమనగా, ఇది యోహాను పత్రికలో చూస్తున్నాం. యోహాను అంటున్నాడు తన యొక్క దినాల్లో చాలా మంది అంత్యక్రీస్తులు ఉన్నారని. అయితే అంత్యక్రీస్తు అనే పదం ఎక్కువగా వాడబడింది. అయితే ఆ మృగాన్ని గురించి చూద్దాం. ఇది కూడా అంత్యక్రీస్తు లాంటిదే. ఇది పారిశ్రామిక శక్తితో కలిగిన అంత్యక్రీస్తు. స్టెరాయిడ్ అనే పుస్తకంలో మనం చూడగలము. మంచిది. మొదటిగా మృగాన్ని గురించి చూద్దాం. మొదటి ప్రశ్న, బైబిలు ప్రవచనము ప్రకారము మృగము దేనికి గుర్తుగా ఉన్నది? మీరు దానియేలు గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ఇట్లనగా ఈ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబో 4 రాజులను సూచించుచున్నవి. ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యం గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను. రాజ్యాల గురించి అది శక్తిని సూచిస్తున్నవి. దానియేలు 8:20 చూద్దాం. అక్కడ ఆ దర్శనము గొర్రెను గురించినది, మేకలను గురించి. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు. దీని అర్థమేమనగా 2 కండ్ల మధ్య ఒక కొమ్మున్నదే, ఇది మొదటి రాజు. దీని అర్థమేమనగా అలెగ్జాండర్ గురించి చూస్తున్నాం. ఇది స్పష్టమైనది. కనుక మీకు తెలుసా, ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని దేశాలు కొన్ని జంతువుల గురించి, మృగాలని గురించి సూచిస్తూ ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఎలుగుబంటి ఏ దేశాన్ని సూచిస్తుంది? రష్యా. పక్షిరాజు చూస్తే అమెరికా దేశాన్ని గురించి, సింహాన్ని గురించి చూస్తే ఇది బ్రిటన్ దేశాన్ని సూచిస్తుంది. ఇవేం క్రొత్త కావు, అసాధారణమైనవి కూడా కావు. ఆ దేశాల గురించి దేవుడు కూడా ప్రవచనానుసారంగా తెలియజేశాడు. 2వ ప్రశ్న, దానియేలు 7వ అధ్యాయంలో 10 కొమ్ములు కలిగిన మృగం ఉన్నదా? ఇప్పుడు మనము పాత నిబంధనలోనికి వెళదాం. మన పునాది ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం.
మరలా చెప్పినదేమనగా 404 వచనాలు ప్రకటన గ్రంథములో 287 వాక్యాలు చూస్తే ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో కలవి. అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథాన్ని ఇవన్నీ పాత నిబంధనలో కలవు. మనం వెనక్కి చూడాలి. ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా. ఇంకో కొద్ది నిమిషాల్లో తిరిగి కార్యక్రమం కలుసుకుందాం. ప్రకటన గ్రంథ పుస్తకంలో 2 స్త్రీల గురించి చూస్తాం. మీరు వ్యత్యాసమైన వారు. తెల్లని వస్త్రాలు ధరించిన పవిత్రమైన కన్యక. మరో స్త్రీడి గురించి చూస్తే మహావేశ్యని గురించి చూస్తాము. ప్రకటన 17వ అధ్యాయంలో ప్రవచనాత్మకంగా తెలియజేసిన 2 స్త్రీల గురించి వీరెవరు అని మనము తెలుసుకోవాలి. బబులోనుకున్నటువంటి అర్థమేంటి, వీరి పూర్వోత్తరాలేంటో తెలుసుకోవాలి. ఈ అద్భుతమైనటువంటి విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచాం కాబట్టి ఉచితంగా మీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఈ పుస్తకాన్ని వేరొక స్త్రీ అంటారు. ఈ పుస్తకము అనేక వాక్యములతో నింపబడింది. ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ స్త్రీల గురించిన ఉపోద్ఘాతము, ఈ స్త్రీని గురించి నేటి ప్రపంచము ఎలాగను సూచిస్తుంది. ప్రాముఖ్యంగా చూస్తే ఈ అంత్యకాలంలో నీ జీవితం ఎలా ప్రభావితం చేస్తుంది. ఉచిత కాపీ పొందడం కోసమై ఈ తెరపై ఉన్న నెంబర్ ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ 422 మీరు సంప్రదించండి. ఇది మా వెబ్ చిరునామా. ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీరు చదివిన తరువాత తప్పకుండా మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి. ఇప్పుడు మనము నేటి కార్యక్రమానికి తిరిగి వెళదాం. ఇంకా వినూత్నమైన సత్యాలు నేర్చుకుందాం దేవుని వాక్యము ద్వారా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం చూద్దాం. 2-3 వచనాలు. రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రముల నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములయ్యుండెను. అనేక వాక్య భాగాలు దానియేలు 7వ అధ్యాయం చూడగలము. మీరు బైబిల్ తీసుకొచ్చారా? మీరు నాతో కూడా వెంటనే ఏకీభవించండి. ఒకసారి ఈ విషయాన్ని గమనించండి. 3వ వచనం దానియేలు 7:3లో అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రముల నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానినొకటి భిన్నములయ్యుండెను. మొదటిది సింహం పోలినది, దానికి పక్షిరాజు రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి. భూమి మీద నుండి పైకి వస్తూ ఉన్నది. అది 2 కాళ్ళ గల మనిషి వలె. దానికి మానవ హృదయము ఇవ్వబడింది. వెంటనే మరో మృగం చూద్దాం. రెండవది ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించమని దానితో చెప్పిరి. ఆ తరువాత చిరుతపులి జంతువును చూశాను. దాని వీపిన 4 రెక్కలున్నవి, పక్షుల వలె. ఆ మృగానికి 4 తలలున్నాయి. బైబిల్ గ్రంథంలో మీకు ముందుగా చెప్పాను కదా. వాటికి రాజ్యము ఇవ్వబడింది. ఆ తరువాత ఇక్కడున్నటువంటి మృగము ఇది అంత్యక్రీస్తు. ఆ తర్వాత ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినీలుగా చేయును. మిగిలిన దాని కాళ్ళ క్రింద అనగదొక్కెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. దీన్ని మీరు వింటున్నారా? ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. మనం చూస్తాం కదా, చిన్నపిల్లలకు పళ్ళు వస్తాయి. వాటిని ఏమంటామంటే బేబీ టీత్ అంటాం. ఈ దృశ్యాన్ని చూస్తే ఆ కొమ్ములు పైకి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ 3 కొమ్ములు బయటికి తీయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కొమ్మును చూసినట్టయితే దీన్ని మనము మిస్ చేయకూడదు. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. దూషణ మాటలు మాట్లాడేటువంటి నోరది. మంచిది. ఈ చివరి మృగం ఏంటో చూద్దాం. దానియేలు చెప్పినది దేవుని యొక్క ప్రజలను అది హింసిస్తున్నదని. అక్కడున్న మరో అధ్యాయం చదువుదాం. నేను మీకు దాని యొక్క పునాది అనగా మృగం యొక్క పునాదిని గురించి మీకు సూచిస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ మృగము చూడండి. ఈ మృగము ప్రకటన గ్రంథంలో కలదు. ప్రముఖ చట్టము అంచె దినములో మనము చూడబోతున్నాం. మనము నేర్చుకుంటున్నాము. దానియేలు గ్రంథంలో ఉన్న 4వ మృగము, దానికి 10 కొమ్ములుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినలుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగదొక్కించు. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. ఈ మృగాల గురించి దానియేలు చెబుతున్నాడు. ఇవన్నీ సముద్రం నుండి బయటకు వస్తున్నాయని. గాలి మరియు సముద్రము దేనికి గుర్తుగా ఉన్నవి? గాలిని గురించి మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూడగలము. ఇది గందరగోళం, కలహాలు, విధ్వంసాన్ని గురించి మాట్లాడుతుంది. నీటిని గురించి కూడా మాట్లాడాం. వీటన్నిటికి కూడా గుర్తులు బైబిల్లోనే ఉన్నాయి. దేవదూత యోహానుతో ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15లో ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడేవారిని సూచించను. అలాగే మీరు దానియేలు గ్రంథము 9వ వచనం చదివినట్లయితే ప్రళయంగా వస్తున్నట్టుగా చూస్తున్నాం. సైన్యాలు, అలాగే జన సమూహాన్ని సూచిస్తుంది. ఈ మృగము యొక్క శక్తి ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతను ఇది పెంచుతూ ఉన్నది. మంచిది. మరో 4వ ప్రశ్న.
సింహము ఏ రాజ్యమునకు గుర్తుగా ఉన్నది? మీకు తెలియజేస్తున్నాను. 4వ మృగాన్ని గురించి చూస్తే మనము చరిత్రను చూసినట్లయితే అక్కడ క్షుణ్ణంగా వివరించబడి ఉన్నది. సింహం యొక్క రాజ్యము దేన్ని సూచిస్తుంది? ఆ సింహము బబులోను. మీరు ఒకవేళ 2వ అధ్యాయం దానియేలు నెబుకద్నెజరుతో సాక్షాత్తు తెలియజేస్తూ ఉన్నాడు, నీదే మొదటి రాజ్యము, నీవు గొప్పవాడవి. కనుక బబులోను సింహానికి గుర్తు. మీరు వెళ్ళి అలా చూసినట్లయితే బబులోను సామ్రాజ్యంలోని గుమ్మములు అన్నీ కూడా బబులోనులో దీని ఇస్తార్ గేట్ అంటారు. అక్కడ మీరు సింహాల గుర్తులు చూడగలరు. వాటికి రెక్కలు గలవు. ఇది దానియేలుకు వచ్చిన దర్శనం. సింహానికి 2 రెక్కలు కలవు. ఎందుకు దానియేలు సింహము మనిషి వెళ్ళి నిలబడిందన్నాడు? ఎందుకనగా నెబుకద్నెజరు రాజు మార్పు చెందాడు. మృగమవ్వాల్సింది, అయితే దేవుని కుమారుడిగా మారాడు. అతడు మార్పు పొంది దేవుని యొక్క నామాన్ని ఘనపరిచాడు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం అక్కడ చూడగలము. ఎలుగుబంటి ఏ రాజ్యాన్ని సూచిస్తున్నది? మరియు 3 ప్రక్కటెముకలు దేనికి గుర్తుగా ఉన్నవి? అతడు అంటున్నాడు, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనంలో 3 కోరలు తన నోట్లో కలవు. ఇది మెడో పర్షియన్ రాజ్యం. ఆ తర్వాత పర్షియన్లు వారు శక్తివంతంగా లేచెదరు. ఆ మృగం ఒకవైపున లేవడం చూస్తున్నాం, మరోవైపున పటిష్టమవుతుంది. నోరు దేన్ని సూచిస్తుంది? దీని అర్థమేమనగా మీడియో పర్షియన్స్ 3 రాజ్యాల్ని జయిస్తారు. వారు ఆ రాజ్యాన్ని తీసుకుంటారు. అది ప్రపంచపు శక్తి. బబులోను నుంచి పొందుకుంటారు. అది బాబిలోన్, లిబియా, ఈజిప్ట్. దాని నోట్లో 3 పక్కటెముకలున్నాయి. ఇవన్నీ కూడా చరిత్రాత్మకంగా జరిగాయి. 4వ విషయాన్ని చూడడానికి ముందుగా ఓ ఆలోచన మీ హృదయంలో ఉంచాలి. ఈ మృగాలు దానియేలులో చెప్పబడినవి. అవి ఈ లోకరాజ్యములో ఉన్న రాజ్యాల గురించి కావు గాని, ఆ దినాల్లో బబులోను ప్రపంచవ్యాప్తంగా పరిపాలన చేసినప్పుడు గ్రీకు వారు అలాగే పర్షియన్లు, మీకు చరిత్ర బాగా తెలుసు, వారు గొప్ప చక్రవర్తులై ఉన్నారు. ఇంకాస్ అనే సౌత్ అమెరికాలో కలవు. మరియు మీకు సహనము అలాగే రో ఉంటుంది. ఇలాగా చాలా మంది చక్రవర్తులు ఉన్నారు. అలాగే చైనీస్, మంగోలియస్, అలా చాలా మంది ఉన్నారు. ఈ చక్రవర్తులు అంతా కూడా కలిసి దేవుని యొక్క ప్రజలను ఆవరించారు, ఇశ్రాయేలును స్వాధీనం చేసుకున్నారు. ఈ చక్రవర్తుల గురించి దర్శనంలో వివరించినదేమనగా ఇవన్నీ కూడా చాలా సాక్షాత్తుగా జరిగాయి. వారు నెలకొల్పిన పద్ధతులు ఇశ్రాయేలు దేశంలో దేవుని ప్రజలపైన ఈ విధంగా జరగడానికి గల కారణము ఇదే. 4 తలలుండిన చిరుతపులి ఏ రాజ్యమునకు గుర్తుగా ఉన్నది? ఇది పర్షియన్ కింగ్డమ్ను సూచిస్తుంది. మనకందరికీ తెలుసు అలెగ్జాండర్ గురించి. దర్యాసు దినములలో అతడు కూడా ఒక ప్రఖ్యాతిగాంచిన కొమ్మయ్యున్నాడు. అది గొర్రెపోతు తల మీద లేదా మేకల యొక్క తలపైన. ఇవన్నీ కూడా మొదటి రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. మరియు చిరుతపులి అతడు చనిపోయిన తరువాత అతని రాజ్యము 4 జనరల్ మధ్య వ్యాపించింది. మరియు మనం చూసినట్లయితే అది వ్యాపించింది 4 జనరల్ మధ్య. అలెగ్జాండర్ రాజ్యంలో 4 విభాగాలు ఏర్పడ్డాయి. ఈ విభాగములను పాలించిన అధిపతులు ఎవరనగా క్యాన్సందర్, లైసిమాకస్, టోలమీ సెల్యూకస్. ఈ యొక్క మ్యాప్ను మనము చూసినట్లయితే అలెగ్జాండర్ యొక్క రాజ్యమంతా కూడా కొందరు నాతో ఈ విధంగా పంచుకున్నారు. 10 సంవత్సరాల్లోగా తన యొక్క సైనికులతో కలిసి 20,000 మైళ్ళు వెళ్ళాడు అని. అతడు చేసిన విధంగా చరిత్రలో ఎవరు కూడా చేయలేదు. అతడు వెళ్ళిన చోట్లంతా జయించాడు. అతడు జయించడం మాత్రమే కాకుండా జయించిన ప్రతి రాష్ట్రంలో కూడా తన యొక్క తత్వాన్ని కూడా అతడు వెల్లడి చేశాడు. దీనిని వారు హెలనైజేషన్ అని పిలుస్తారు. కనుకనే కృత నిబంధన గ్రీకులో వ్రాయబడింది. అతనికి ఉన్నటువంటి ప్రభావము రాబోయేటువంటి ఆ చక్రవర్తితో కూడా కొనసాగింది. మరో ప్రశ్న ఏంటో చూద్దాం. 4వ మృగము ఏ రాజ్యమును సూచించుచున్నది? దానియేలు 7:7లో చూద్దాం. మీకు చరిత్ర తెలుసును. ప్రపంచంలో ఉన్న చక్రవర్తులంతా కూడా కలిసి సైన్యము ద్వారా ఇశ్రాయేలును ఆక్రమించుకున్నారు. వారు బబులోను సంపాదించారు, మీడియో పర్షియాను సంపాదించారు, గ్రీసు దేశాన్ని సంపాదించారు. ఆ తర్వాత గ్రీకులను ఎవరు జయించారు? రోమ్. ఆసక్తికరంగా చూస్తే ప్రతి రాజ్యములోనూ కొన్ని సుదూరంగా పరిపాలించవచ్చును, కొన్ని కొద్దిగా పరిపాలించవచ్చును. అయితే సాతానుడు ప్రయత్నించిన ప్రయత్నమేమనగా శక్తివంతంగా ఉండాలి, సుదీర్ఘంగా ఉండాలి. ఏ రాజ్యము సరైనదో నూతన నిబంధనలో లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడగలము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అతడు అన్నాడు అందరూ కూడా పన్ను చెల్లించాలి అని. అతడు చక్రవర్తిగా ఉన్నాడు రోమ్లో. అందుకే ఆ నెలకు మనము ఆగస్ట్ అని పిలుస్తున్నాం. మరియు ప్రాముఖ్య కారణము ఫిబ్రవరికి ఏమనగా, ఎందుకంటే జూలియస్ సీజరు ఆ యొక్క నెలకు జులై అని పేరు పెట్టాడు. ఔగుస్తు కైసరు అయినటువంటి యొక్క చక్రవర్తి చాలా దినాలు ఏలాడు. ఈ విధంగా అవి ఫిబ్రవరిలో జరిగాయి. కనుక ఆగస్టు కూడా ఇదే కాలాన్ని సూచిస్తున్నాయి.
చాలా వివరాలు మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. మంచిదండి. ప్రపంచ సంఖ్య వ్రాయబడింది కనుక ఎందుకు రోమా ప్రభుత్వాన్ని 10 కొమ్ములకు పోలుస్తున్నది? ఎందుకు 4వ మృగము? ప్రపంచ దేశాలు ఎవరు పాలించారు ప్రభువైన యేసు పుట్టినప్పుడు? రోమా సైనికులు ఆయన సిలువ వేసి పొడిచారు. ఆయన ప్రకటెముకలో రోమీయులు ఈటలతో పొడిచారు. ఆయన సమాధి యొద్ద రోమీయులున్నారు. రోమీయులకు అధికారం ఉన్నది గనుక ఆ దినాలు అలా జరిగింది. రోమీయులు తన అధికారాన్ని చూపించి మొదటి శతాబ్దపు సంఘాన్ని హింసించారు. మీకందరికీ తెలిసే ఉండవచ్చును. మనము ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు మనం విని ఉన్నాము క్రైస్తవులందరినీ ఏ విధంగా కాల్చారోనని. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 రాజులను సూచిస్తూ ఉన్నది. ప్రకటన 17:12లో 10 రాజులు. ఏం జరిగింది? రోమాని కైసర్లు ఏలినప్పుడు దాన్ని పేగన్ రోమ్ అంటారు. ఎప్పుడు ఇది పతనమైంది? బార్బేరియన్లంతా కూడా కలిసి అనేక స్థలాలు ఆక్రమించారు రోమ్లో. వారు అధికారాన్ని కోల్పోయారు. వారు వినోదంలో మునిగిపోయి క్షీణ దశకు లోనైపోయారు. అదేంటో మీకు తెలుసా? ఒకసారి ఏం జరిగిందో చూడండి. వారు వినోదాలకు తామును గురి చేసుకున్నారు. అదేదనగా ఈ అనాగరికులు వచ్చి రోమా సామ్రాజ్యాన్ని అంతా కూడా నాశనం చేసి స్వాధీనం చేసుకున్నారు. ఒక్క దినంలో జరగలేదు, కొద్దిగా 475 ఏడీలో జరిగింది. వారు పడిపోయిన స్థలములో ఏమున్నది? రోమా చక్రవర్తి తాను ఉపయోగించినటువంటి మ్యాప్లో తాను జయించిన రాజ్యాన్ని చూపిస్తున్నాడు. అది జీనత్లో ఉన్నది. ఇది విచ్ఛిన్నమైపోవడానికి గల కారణము భూభాగంలోని వాయువ్య భాగంలో అంతా కూడా నాశనమైపోయింది. అవి 10 భాగాలుగా ఏర్పడ్డాయి. 10 భాగాలు అయిపోయింది రోమన్ ఎంపైర్. ఇక్కడ మ్యాప్లో పురాతన పేర్లు మీరు చూస్తున్నారు. విడిపోయిన రోమా సామ్రాజ్యం. వీటి ఆధునిక పేర్లు ఒకసారి మనం చూడగలము. ఆలమనీ, అక్కడ స్పానిష్ మాట్లాడతారు, అది జర్మనీ. ఆలమనీ, అవును, ఆలమనీ అంటే జర్మనీ. ఫ్రాన్స్ దేశం. యాంగ్లో సాక్సాన్, అది ఇంగ్లాండ్. సూవి, ఇది పోర్చుగల్. లొంబార్డ్స్ ఇటలీ. విజిగాల్స్ స్పెయిన్. వాండల్స్ నాశనము చేయబడినది. అవన్నీ లేవని కాదు, అన్నీ కూడా ఉన్నాయి. మనము వాండల్స్ చూసాం, అలాగే హేరులి మరియు ఆస్ట్రగోత్స్. వాండల్స్ అంటే ఉత్తరాఫ్రికా. మీకు వాండలిజం అంటే తెలుసా? అక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు రోమా సామ్రాజ్య వ్యాప్తంగా. పౌలు మరణించడానికి ముందుగా కూడా సర్వసృష్టికి వెళ్ళాలి రోమా ఎంపైర్ ద్వారా. కొంతమంది క్రైస్తవులు నార్త్ ఆఫ్రికాలో ఉన్నారు. ఎప్పుడైతే క్రైస్తవులు రోమాలో ఉన్నటువంటి విగ్రహారాధనకు లోనయ్యారో, క్రైస్తవులుగా పిలువబడే నార్త్ ఆఫ్రికాలో ఉన్నవారన్నారు, వారికి చట్ట విరుద్ధంగా రోమీల దేవతలను వెంబడించారు. అదేనండి వాండలిజం అంటే. రోములో ఉన్న విగ్రహాలు చూస్తే చేతులు విడిపోయినట్టుగా ఉంటాయి. రోమీల విగ్రహాలకు చేతులు వెనకుంటాయి, ముక్కులు పైకుంటాయి. అవన్నీ కూడా వాండలిజం అంటారు. ఇది విగ్రహారాధన. మీరు రోమీలకు దేవతలు మొక్కుతున్నారు. అలాంటి రాజ్యాలు ఆ తరువాత దాడికి గురయ్యాయి. మనము ముగించడానికి ముందుగా కొన్ని విషయాలు దానియేలు గ్రంథం నుంచి చూద్దాం. మీలో ఎవరైతే బైబిల్ స్కాలర్స్గా ఉన్నారో కొన్ని గుర్తులున్నాయి. వాటి మధ్య దానియేలు 2వ అధ్యాయంలో ప్రపంచ దేశ రాజ్యాల గురించి కొన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ ప్రవచన వాక్యం ఇవ్వబడింది. అది గొప్ప విగ్రహమైంది. అది నాశనము చేయబడింది. ఆ గొప్ప ప్రతిమలో తల మీద బంగారు, చేతులైతే వెండి, ఉదరము ఇత్తడి, కాళ్ళైతే ఇనుము, పాదములు ఇనుము, అలాగే మట్టి. 4వ మృగము, ఇది దేన్ని సూచిస్తుంది? ఇనుప పండ్లు కలిగినది. మరియు వ్రేళ్లలో ఇనుము, మట్టి 10 వ్రేళ్లలో ఉన్నది. అక్కడ కొన్ని స్వారూప్యాలు చూస్తూ ఉన్నాం. రాసుకోండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు 7, ప్రకటన గ్రంథం 13, ప్రకటన గ్రంథం 12. ఇవన్నీ కూడా ఏ విధంగా సూచిస్తున్నగా అదే ప్రపంచ దేశాలకు ఉన్న శక్తిని గురించి, అవి దేవుని రాజ్యాన్ని పడద్రోయాలని అంతర్జనములలో. కనుకనే మీరిప్పుడు 9వ ప్రశ్న చూసినట్లయితే, దానియేలు 7వ అధ్యాయంలోని ప్రవచనములో తరువాత జరిగినదేంటి? నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములతో 3 పెరికివేయబడినవి. మొదటగా అందులో 3 పెరికివేయబడ్డాయి. ఇవన్నీ కూడా రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తున్నాయి. ఇవన్నీ కూడా హెరులిన్, ఆస్ట్రగాట్స్. ఆ చిన్న కొమ్ము శక్తివంతంగా వచ్చినప్పుడు అది దేవునికి విరుద్ధంగా దేవదూషణ మాట్లాడుతూ ఉన్నది. సమయాన్ని అలాగే చట్టాలను కూడా మార్చివేస్తూ ఉన్నది. అది అధికారంలోకి వచ్చినప్పుడు ఆ 3 కొమ్ములను తీసివేస్తూ ఉన్నది. మీరు దీన్ని గ్రహించండి. చరిత్రాత్మకంగా ఇది నెరవేర్చబడింది. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాటలాడు నోరును ఉండెను. అబద్ధములాడేటువంటి నోరు దానికి ఇవ్వబడెను.
దానియేలు 7వ అధ్యాయములో దానియేలు దర్శనమునకు ప్రకటన 13వ అధ్యాయంలోని మృగము ఏ విధంగా స్వారూప్యముగా ఉన్నది. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. మీరు దానియేలు 7వ అధ్యాయం చూస్తే సింహం, ఎలుగుబంటి, చిరుతపులి. కనుక ఈ యొక్క మృగము ఆ చరిత్రాత్మకమైనటువంటి పడిపోయిన రాజ్యాలను సూచిస్తూ ఉన్నది. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. దానియేలులో సింహము, ఎలుగుబంటి, చిరుతపులి. ప్రకటన గ్రంథంలో చిరుతపులి, ఎలుగుబంటి, సింహము. ప్రవచనం ఎందుకని? ఇది సులువు. దానియేలు తన ప్రవచనాన్ని ముందుగా చూస్తున్నాడు, యోహాను వెనుకకు చూస్తూ ఉన్నాడు. వారు దృక్కోణము నుండి ఖచ్చితమైన క్రమాన్ని చూడగలము. ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి? ఈ అధికారాలన్నీ కూడా దేవుని ప్రజలను ఆక్రమించాయి, దేవుని ప్రజలను శిక్షించాయి. యూదుల చరిత్రలో కూడా నూతన శక్తి మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాము. యోహాను సమయంలో ఇది వ్రాయబడింది. రోమా అధికారంలో ఉంది. యోహాను ఖైదీగా పద్మాస్ అనేటువంటి ద్వీపంలో ఉన్నాడు. అది రోమా సామ్రాజ్యపు అధికారంలో. తనకున్న నమ్మకాన్ని బట్టి ఆయన అంటున్నాడు, ఆ మృగం యొక్క నోరు సింహము నోరు వలె ఉన్నది. ఆ ఘట సర్పము దానికి అధికారాన్ని ఇచ్చింది, సింహాసనాన్ని ఇచ్చింది, గొప్ప అధికారాన్ని ఇచ్చింది. మనకందరికీ తెలుసు ఆ ఘట సర్పము దాని వెనక అపవాది ఉన్నదని. అది ఆది ఘట సర్పము. ఈ ఆది ఘట సర్పము ద్వారా రోమా శక్తి పొందుకొనుచున్నది. ఆ ఘట సర్పము స్త్రీకి పుట్టినటువంటి ఆ యొక్క మగ శిశువును చంపాలనుకున్నది. రోమా తన యొక్క అధికారాన్ని ఉపయోగించి ఏం చేసిందో తెలుసా? యేసును చంపాలనుకున్నది యేసయ్య చిన్నవాడుగా ఉన్నప్పుడు. సాతాను రోమాలో క్రియ చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు సిలువేసినప్పుడు సాతానుడు తన రాజ్యాన్ని ఉపయోగించి క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు. అయితే ఇది అన్యమత రోమా రాజ్యం. ఈ అన్యమత రోమా రాజ్యం పడిపోయినప్పుడు ఏం జరుగుతుందో మరలా చూద్దాం. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి. వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.